నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనలు 91వ కీర్తన మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 91వ కీర్తన మొదటి నుంచి 6 వచనములు చదువుదాం. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరుల నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్చర్యము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 7 కూడా చెబుతున్నాను. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మహింపరచబడ్డని నమ్ముతున్నాము. ప్రభువా, ఇక్కడ ఉన్న చిన్న మందను జ్ఞాపం చేసుకోండి. ఈ రాత్రి మీరు మాతో ఉండండి. రావలసిన వారిని ప్రభువా, నీ వాక్యాన్ని ప్రేమించే వారిని ప్రభువా, నీ పక్షిరాజులను నడిపించండి. ప్రభువా, ఎక్కడ తాజా మాంసం ఆహారం ఉంటుందో అక్కడ పక్షిరాజు ఎలా పోగవుతాయో అలాగనే ఇక్కడ తాజా ఆహారం అనే ఈ కాలవాక్యం ఇక్కడ వచ్చినప్పుడు పక్షిరాజుని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రభువా, అవి ముక్కుతో వాసన చూసుకుంటూ నేరుగా వాక్యం వద్దకు వచ్చి ప్రభువా, ఈ తాజా మాంస ఆహారాన్ని తిన్నట్లుగా ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, నీ సేవకుడున్న దేవ నన్ను బలపరచండి. ఈ గడి వర్తమానాన్ని ఇక్కడ తీసుకొస్తుండగా నన్ను అభిషేకించండి, నన్ను తప్పక బలపరచండి దేవా. ఈ రాత్రి మీరు మాతో ఉండమని నడిపించమని ప్రభురక్షుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. పేరు దేవుని నామమున మహిమ కలుగాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం తీసుకోబోతున్న అంశము భయపడని పక్షిరాజు. ఏంటండి? దోమలు గట్టిగా ఉన్నాయి, కుట్టేస్తున్నాయి. భయపడని పక్షిరాజు. యాక్చువల్గా ఎందుకు పక్షిరాజు కోసం చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు సింహంతో పోల్చుకున్నాడు, అందరికి తెలిసిన విషయమే. దేవుడు గొర్రెపిల్లతో పోల్చుకున్నాడు, అది అందరికి తెలిసిన విషయమే. దేవుడు లేక పరిశుద్ధాత్మ పావురంతో పోల్చుకున్నట్టుగా ఉంది, అది కూడా అందరికి తెలిసిన విషయమే. ఇవి కామన్ విషయాలే. తెలియని విషయం ఏంటంటే, ఏ బైబిల్ అయితే దేవుడు సింహముగా పోల్చబడటం చూపించాడో, ఏ బైబిల్ అయితే గొర్రెపిల్లగా పోల్చబడిందో, ఏ బైబిల్ అయితే పరిశుద్ధాత్మ పావురముగా పోల్చబడిందో, అదే బైబిల్ ఇంకో విషయం కూడా జ్ఞాపం చేస్తుంది. ఏంటంటే, దేవుడు పక్షిరాజుకి పోల్చబడ్డాడు మొట్టమొదట. ప్రైజ్ ది లార్డ్. మనకేంటంటే అన్ని బోర్డుల మీద మనకు పావురం కనిపిస్తే పరిశుద్ధాత్మ, ఇదిగో తెల్ల వసం కనిపిస్తే పరిశుద్ధాత్మ, ఎక్కడ తెలుపు కనిపిస్తే అక్కడ పరిశుద్ధాత్మ అనుకుంటాం. చూడండి, పావురము పరిశుద్ధాత్మ గుర్తే, కాదంటం లేదు. గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు అనే ఈ లోక పాపల మోసమైన దేవుని గొర్రెపిల్లకు పోల్చడం జరిగింది, అది కాదంటం లేదు. అలాగే ఆయన యూదా గోత్రపు సింహం అని క్రైస్తవులందరికీ తెలుసు, అది కాదంటం లేదు. ఇంకో విషయం తెలుసుకోవాలి క్రైస్తవులందరూ, లేకపోతే మనమందరూ కూడా. ఏంటంటే, ఏ గొర్రెపిల్లగా పోల్చబడిందో, ఏ సింహంగా పోల్చబడ్డాడో, తర్వాత పరిశుద్ధాత్మకి పావురంగా పోల్చబడ్డదో, మరి ఇప్పుడు అదే బైబిల్ ఇంకో దాన్ని కూడా జ్ఞాపం చేస్తుంది. ఏంటంటే పక్షిరాజు. హల్లెలూయా. ప్లేరా, దేవుడు పక్షిరాజుకి పోల్చుకున్నాడా? ఎక్కడైనా వాక్యంలో ఉందా అని అడిగితే నేను మీరు రెఫరెన్స్ ఇస్తాను, చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు దాన్ని చదవాలని కోరుతున్నాను. పేర దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, బైబిల్లో దేవుడైన యెహోవాను పక్షిరాజుకి పోల్చారా లేదో కూడా చూడండి.
మోషే అనే గొప్ప భక్తుడు రాస్తున్న విషయం ఇది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. ఏమండి, వాటిని మోయినట్లు అంటే మోషే ఎవరి కోసం చెప్తున్నాడు? ఈయన యెహోవా కోసం చెప్తున్నాడు. యెహోవా ఎలా తీసుకొచ్చాడు అని దాన్ని వివరిస్తున్నాడు. ఏమండి, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అంటే దేవుని పిల్లల్ని ఐగుప్తులోంచి ఎలా తీసుకొచ్చాడు అనే దాన్ని చెప్తున్నాడు. ఇదే మోషే నిర్గమాకాండంకి వద్దాం ఒకసారి. నిర్గమాకాండం, దేవుని నామమున మహిమ కలుగాక. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4వ వచనం గమనించండి. చూడండి, నేను ఐగుప్తీయులకు ఏది చేసితినో మిమ్మును గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లా చేర్చుకుంటేనో మీరు చూచితిరి. ఇక్కడ దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ గ్రద్ద అని రాయబడింది. వాస్తవానికి ఇంగ్లీష్లో అయితే గ్రద్ద కాదు, అక్కడ ఈగల్ అని రాయబడింది. ఈగల్ వేరు, గ్రద్ద వేరు. హల్లెలూయా. గ్రద్ద వేరు, ఈగల్ పక్షిరాజు అన్నమాట. ఇక్కడ మోషే ఏమంటాడంటే ఆయన్ని, దేవుడైన యెహోవాని పక్షిరాజు వల్లే దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి మోసుకుని వచ్చాడు అని మోషే ఇశ్రాయేల్ ప్రజలకి వివరించాడు. ఏమని వివరించాడట? దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఐగుప్తు దేశము నుండట మిమ్మును గ్రద్ద రెక్కల మీద పక్షిరాజు రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను నెట్లా చేర్చుకుంటునో. దేవుడు మోషే చెప్తున్నాడు, మోషేని వెళ్ళి చెప్పు వాళ్ళని, నేను ఒక పక్షిరాజు పిల్లలు రెక్కల మీద ఎలా మోసుకుని తీసుకొస్తాదో నేను వారిని అలా మోసుకొచ్చాను, నా యొద్దకు తీసుకుని వచ్చాను, వెళ్ళి చెప్పు అన్నాడు. కాబట్టి మోషే వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు మిమ్మల్ని అదిగో ఆ పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల్ని రెక్కల మీద మోసుకుని బహు దూరంగా తీసుకెళ్తాదో అలాగే దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి ఈ దేశానికి అనగా దేవుడు తీసుకొచ్చాడు అని వివరించాడండి. ఇప్పుడు ఇక్కడ ద్విపదేశకాండం వద్దాం. ద్విపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం వద్దాం. అక్కడేమన్నాడు చూడండి. ఇక్కడ చూడండి, పక్షిరాజు తన గూడు రేపడం ఏమిటి? హల్లెలూయా. ఏ విధముగా అంటే ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త పక్షిరాజు గూడు రేపినట్ల వర్తమానం కోసం బోధించాడండి. ఏ విధంగా అంటే అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, గొప్ప పక్షిరాజు వాస్తవంగా చెప్పాలంటే వర్తమానంలో 40 రకాల పక్షిరాజులు ఉన్నాయంటండి. ఎన్ని రకాలు? 40 రకాల పక్షిరాజులు. ఈ 40 రకాలలో పక్షిరాజు ఉత్తమమైనది. దాన్ని గరుడు పక్షి అని పిలుస్తారు. దాని పక్షిరాజు అనే పదం సరిగ్గా దానికి సరిపోయింది. కొందరు దాన్ని తెలియక గ్రద్ద బొమ్మ అంటారు. దేవుడు గ్రద్దతో పోల్చుకోలేదండి, తెలుసా? గ్రద్ద కుళ్ళుపోయినది మాత్రమే తింటుంది, ఫ్రెష్ తినదు. గ్రద్దకి పక్షిరాజుకి తేడా ఉంది. కాకికి పావురంకి ఎంత తేడా ఉందో, కాకి అన్నీ తింటుంది, కానీ పావురము కాకి వలె అన్నీ తినలేదు. కాకి విధానం స్వభావం వేరు, పావురము స్వభావం విధానం వేరు. పావురము చేదు లేదు దానికి, పైగా అది తగిన ఆహారమే తినగలదు, అనగా మంచిది ఉత్తమమైనది తాజాది మాత్రమే తినగలదు. కానీ అదే కాకైతే ఎప్పుడో కులిపోయిందని కూడా పీకి తింటుంది. కాబట్టి ఇక్కడ పక్షిరాజు వేరు, గ్రద్ద వేరు. గ్రద్ద కుళ్ళిపోయిన వాటిని తింటుంది, కానీ పక్షిరాజు తాజా మాంసాన్ని అంటే అప్పటికప్పుడు అదే వేటాడుకుని అప్పుడే దాన్ని చంపి అప్పుడే ఫ్రెష్గా ఉండగానే ఆ మాంసాన్ని అది తింటుంది, పీక్కు తింటుంది మాట్లాడి. మీరు చాలాసార్లు చూస్తుంటారు, పక్షిరాజు చాలాసార్లు సముద్రం మీద వేటాడి బ్రతుకున్న చేపని వేటాడి అలా పట్టుకుని తీసుకుని వచ్చి చెట్టు మీద ఉండి దాన్ని పొడుచుకుని తింటుంది అన్నమాట. అది పాములైనా ఏ జంతువులైనా మరి దుప్పులైనా మరి దేన్నైనా సరే తాజా మాంసాన్ని మాత్రమే తింటుంది పక్షిరాజు. కానీ గ్రద్ద మాత్రము ఎప్పుడో కుళ్ళిపోయినా చచ్చిపోయినా దుర్వాసన వస్తున్న దాన్ని గ్రద్ద తింటుంది. అందుకే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పక్షిరాజుకే పోల్చబడ్డాడండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పావురానికి పోల్చబడ్డాడు, కాకి పోల్చబడలేదండి. ఆయన కాకి అవిశ్వాసానికి లోకానికి గుర్తు, మరి పావురము విశ్వాసకిని పరిశుద్ధాత్మకిని పరిశుద్ధతకి నీతికి గుర్తుగా సమాధాన గుర్తుగా ఉన్నది. దేవునికి స్తుతి కలుగాక.
అయితే ఇక్కడ గ్రద్ద వేరు, పక్షిరాజు వేరు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదిగోండి పక్షిరాజు. దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? హల్లెలూయా. నాతో ఉన్నారండి? ఇది మీకు కనిపిస్తలేదు చూడండి, మరి నేను ఇస్తాను. ఓ ఇదిగోండి, కనిపిస్తుంది కదా ఇప్పుడు. చిన్న మొబైల్ మీ దగ్గర ఉంటుంది. పక్షిరాజు దేవునికి స్తుతి కలిగాక. దాని ముక్కు చూసారా ఎంత షార్ప్గా, సూదుగా ఉంటుంది. దాని కళ్ళు చూసారా చాలా చురుగ్గా ఉంటాయి. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చూడండి, అక్కడ దా కిరీటంలాగా తెల్లగా, అక్కడి నుంచి మళ్ళీ అలా. దీంట్లో 40 రకాలు ఉన్నాయండి. ఈ 40 రకాల్లో ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవుడు దాంతో పోల్చుకున్నాడు. దేవుడు తక్కువతో ఎప్పుడు పోల్చుకోడు. దేవుడు ఎప్పుడు కూడా ఉత్తమమైనదని కోరుకుంటాడు పేర. పైగా దానికి స్వభావానికి, దేవుని స్వభావానికి దగ్గరగా ఉన్న దాన్ని కోరుకుంటాడు. దేవునికి స్తుతి కలగాక, దేవునికి మహిమ కలగాక. కాబట్టి ఇక్కడ ఒక పక్షిరాజు ఎలాంటిదంటే, అదంట గూడు కడుతుందట. ప్రైజ్ గాడ్. ఆ గూడు కూడా ఎత్తైన స్థలంలో కడుతుంది. ఎవరో ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో గూడు కడుతుందండి. దేవునికి స్తుతి కలగాక. దానికోసం మనం చూస్తే యోబు గ్రంథము ప్రియ సోదరులారా 39వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకొద్దాం. అంటే అక్కడ చూడండి, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, అంటే నీ మాట వినేసేది పైకి వెళ్తుందా, ఆకాశ వీధికి ఎక్కునా. తన గూడంట ఎత్తైన చోటును కట్టుకునునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను. చూడండి, ఎవరు ఎక్కజాలని ఎత్తు చోటున గూడు కట్టుకును. యేసుప్రభు చెప్పలేదా, నేను వెళ్ళి మీకోసం నివాస స్థలం ఏర్పరిచేదును పైన, ఎవ్వరు ఎక్కలేనంత ఎత్తున. హల్లెలూయా. మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదును అన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. నివాసం అంటే ఇల్లు కాదు, కానీ మహిమ శరీరములు ఉన్నాయి. దేవునికి స్తుతి కలగాక. కాబట్టి ఇక్కడ ఏమంటే, పక్షిరాజు ఏ విధంగా అయితే ఆకాశ వీధిని ఎక్కుతుందో, పక్షిరాజు ఎత్తైన చోట నివసిస్తుందో, కట్టుకుంటుందో గూడట, తన పక్షిరాజు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో అది గూడు కడుతుందట తన పిల్లల కోసం. అలాగే మన పక్షిరాజు అనే దేవుడు కూడా తన పిల్లల కొరకు ఎవరు ఎక్కలేంత పరలోక స్థలములో, ఉన్నత స్థలములో తన నివాసాన్ని కడుతున్నాడు. పిల్లల కొరకు దేవుడు అక్కడ ఇల్లు కడతా ఉన్నాడు. దేవునికి స్తుతి కలగాక. ఇల్లు అంటే సిమెంట్ ఇటుకలు అనుకున్నారు. కాదు. ఆయన ఆత్మ నివసించడానికి ఒక మహిమ శరీరాన్ని, గుడారాన్ని, ఇంటిని కడుతున్నాడు. దేవునికి స్తుతి కలగాక. సోదరులు చూడండి, ఎవరు ఎక్కజాలంత ఎత్తైన స్థలంలో గూడు కట్టుకును, తర్వాత అక్కడి నుండి తన ఎరను వెతుకును. అంటే ఎంత ఎత్తునుంటుందో అంత క్రిందికి అది చూడగలదు. దాని కళ్ళు చాలా సురుకైనవి. హల్లెలూయా. మన కళ్ళు కొంతమరికే చూడగలవు, కానీ దాని కళ్ళు మాత్రము చిన్న చీమను కూడా పైనుంచి చూడగలదండి. అంత క్లారిటీ. ప్రైజ్ ది లార్డ్. చిన్న జీవిని చూడగలదు. దాని అర్థం ఏంటంటే, యెహోవా కన్నుదృష్టి లోకమంతా సంచారము చేయను దాని గుర్తుగా ఉంది. పక్షిరాజులు ఉన్న గుణాలన్నీ దేవుడిని యెహోవాలో కనిపిస్తాయి. దేవునికి స్తుతి కలగాక. పక్షిరాజులు ఉన్నటువంటి లక్షణాలన్నీ దేవుడిలో కనిపిస్తాయి. ఎందుకంటే అలా దగ్గరగా దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు తప్ప, మరి కంపు కొట్టేది దరిద్రమైంది, దిక్కుమల్లని దేవుడు ఎన్నుకోలేదు ప్రియరా. దేవుడు ఎప్పుడు కూడా సరైనదని ఎన్నుకుంటాడు. దేవునికి స్తుతి కలగాక. కాబట్టి ఆయన కాకిని, మరి లేకపోతే గ్రద్దను కాదు, కానీ పక్షిరాజుతో పోల్చున్నాడు. పక్షిరాజు ఎత్తైన స్థలంలో కట్టినట్లు తన పిల్లలకి గూడు, దేవుడైన గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు తన పిల్లల కొరకు ఎత్తైన స్థలములో ఇల్లు నిర్మిస్తున్నాడు. అయితే ఆయన కడుతున్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసం కలవు, నేను వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదును, అక్కడ నాతో మీరు ఉంటారు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మన కొరకు తండ్రిగా అక్కడ నివాసం కట్టినట్టుగా ఇక్కడ పక్షి తన పిల్లల కొరకు ఎత్తైన స్థలంలో కట్టినట్టుగా ఉన్నది. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అంటే దేవుడు మన కొరకు అక్కడ ఒక నివాస స్థలాన్ని నిర్మించాడు. అందుకే ఈ భూమి మీద మనకి ఉన్నా లేకపోయినా, ప్రైజ్ ది లార్డ్, ఈ గుడారం శిథిలమైపోయినను దేవుని చేత్తో హల్లెలూయా, దేవుని చేత్తో కట్టబడినటువంటి నిత్యమైన నివాసము అక్కడ కట్టబడి ఉన్నది. హల్లెలూయా.
మనము ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా అక్కడ ఒక నివాసం ఉంది అనే తృప్తితో మనం బయటికి వెళ్ళాలి. అందుకే అబ్రహాము దేవుడు పిలిచి ఇదంతా నీకు ఇస్తానన్నప్పుడు అబ్రహాం అనే పక్షి అంటుంది ఏమని తెలుసా, నాకు ఈ వద్దు కానీ దేవునికి శిల్పియో నిర్మాణకుడో అయినావో ఆ పునాదుల పట్టణము నాకు కావాలంటాడండి ఆయన. అర్థమవుతుందా మీకు? అంటే పక్షిరాజులు కింద నివసించవు, ఉత్తమమైన స్థలాల్లో ఎత్తైన స్థలం నివసిస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ చూడండి, అక్కడి నుంచే తన ఎరను వెతుకును, ఆమేన్. దాని కన్నులు దాన్ని దూరము నుండి కనిపెట్టును. చూసారా, దాని కన్నులు చాలా దూరముగా చూడగలవు. అంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్తును చూడగలడు. ప్రవక్తలు కూడా భూత వర్తమాన భవిష్యత్తును చూడగలరు. మరి దేవుని పిల్లలు పక్షిరాజులైతే వారును కూడా భవిష్యత్తుని చూడగలరు. ఇక్కడ పక్షిరాజు దేవునికి పోల్చబడింది, పక్షిరాజు ప్రవక్తకు పోల్చబడింది, పక్షిరాజు ఏర్పరచబడిన ముందుగా నిర్ణయించబడిన దేవుని పిల్లలకు పక్షిరాజు పోల్చబడ్డాయండి. కన్నులు దాని దూరం నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తం పీల్చును. హల్లెలూయా. అందుకే ఒక తల్లి పక్షిరా అంటుంది, నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంటున్నాడు. అప్పుడు పిల్లలకి అర్థమైంది రక్తం అంటే ఏమిటో, ఆ జీవం అని అర్థమైంది. ప్యారా కోడి పిల్లలకైతే అదేదో మాంసం రక్తం అనుకున్నారండి, కానీ ఆ పిల్లలకైతే ఆ రక్తం ఏంటో ఆ వారికి అర్థమైంది. దేవునికి స్తుతి కలగాక. దాని కన్నులు దూరం చూచును, దాని పిల్లలు రక్తం పీల్చును. హతులైన వారు ఎక్కడున్నదో అక్కడనే అది ఉండును. అంటే ఎక్కడైతే అప్పటికప్పుడు హతమర్చబడినాయో అక్కడనే అవి నివసించును. అనగా అర్థం ఏంటంటే తన కొరకు ఏదైతే ఇవ్వబడిందో ఆ తాజా మాంసం ఎక్కడైతే ఉందో అక్కడే అయ్యి వాళ్తున్నాయండి. అందుకే కొత్త నిబంధనలో యేసు చెప్పాడు, ఎక్కడ పీనుగుండునో అక్కడ గ్రద్దలు పోగవును అని రాయబడింది బైబిల్లో, తెలుగు బైబిల్లో. వాస్తవానికి దాని అర్థం ఏంటంటే ఎక్కడ తాజా మాంసాహారం ఉండునో అక్కడికి పక్షిరాజులు పోగవును. అమ్మ వింటున్నారా? మీరు నాతో ఉండలేదు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తుతి కలుగాక. వర్తమానం మీకే, ఎవరికో కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం పక్షిరాజులకి. పక్షిరాజులు అయితే మీరు దీన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. దేవునికి స్తుతి కలుగాక. నేనేం చెప్తాను, భయపడని పక్షిరాజు. దేవునికి భయం లేదు, ప్రవక్తకి భయం లేదు, దేవుని పిల్లలకి భయం ఉండకూడదండి. అందుకే దేవుడు పక్షిరాజుని పోల్చాడు. ప్రేరా చాలామంది భయపడతా ఉంటారు, పిరికితనం కలిగి ఉంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే దేవుడు భయపడేవాడు కాడు, ప్రవక్తలు భయపడేవారు కాదు, దేవుని సేవకులు నిజమైన వారైతే భయపడేవారు కాదు. దేవుని పిల్లలైతే లోకంలో ఉన్నట్లయితే ఏర్పరచుకున్నట్లయితే ఆ పిల్లలు కూడా దేనికి భయపడరు. ఎందుకంటే యెహోవా నాకు ఆశ్రయమై ఉన్నాడు, యెహోవా నాకు కేడుమును డాలునై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి ఎండ దెబ్బైనను తగలకుండా దేవుడు కాపాడేవాడు, ఏ అపాయం రాకుండా నేను రక్షించేవాడు. ఎందుకంటే మహోన్నతుని చాటు నివసించేవాడే విశ్రమించేవాడు. కాబట్టి దేవుని చాటున విశ్రాంతి పొందేవాడు, విశ్రమించేవాడు. ఆయన రెక్కల కింద, అంటే మహోన్నతుడి యొక్క రెక్కల కింద భద్రం చేయబడ్డా. తెలుసా, ఒక కోడి తన పిల్లల్ని దాచినట్టుగా, పక్షిరాజు రెక్కల మీద దాచినట్లుగా దేవుడు మిమ్మల్ని లేక పక్షుల పిల్లల్ని ఆ పక్షిరాజు ఎలా దాస్తుందో మోస్తుందో దేవుడు కూడా అలా మోస్తున్నాడు, దాస్తున్నాడని మీకు తెలియజేస్తా ఉన్నానండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి హతులైన ఎవరైనా కాదు అంటే తాజా మాంసం ఎక్కడ ఉందో అక్కడ పక్షిరాజులు పోవనవుతున్నాయి. ఇది ఎంత స్పీడ్గా దిగుద్దు అంటే చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం, 9:20 చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక. సమయంలో త్వరగా వెళ్దాం. 26, రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర్ర మీదకి, ఎర్ర అంటే ఆహారం, ఎర్ర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. ఎర అనగా ఆహారం. ఎర కనిపించిందా పక్షిరాజుకి? దాని ఎర అర్థమైంది. అన్నీ కాదు, మళ్ళా దానికి ఒక వెర్ర ఉంది. ఈరోజు ఈ పక్షులకు కూడా ఈ కాలంలో ఒక ఎర్ర ఉంది. ఏంటా ఎర చెప్పండి? మీటింగ్ అయితే పోయినాలా? అవి కేవలం శరీర సంబంధమైనవి. ఓకే, ఒకటి నో ప్రాబ్లం. దేవునికి స్తుతి కలుగాక. అయితే వాటి చేత తృప్తి కాదు కానీ పొందవలసింది అసలైన సిసలైన దేవుని వాక్యం అనే ఈ ఆహారమే పక్షిరాజులకి ఇచ్చినటువంటి ఎర. దేవునికి స్తోత్రం. ఎర మీదకి ఇసురున దిగిపోద్దట పక్షిరాజు. అంటే నేనేం చెప్తున్నాను, మీరేమంటున్నారు? పక్షిరాజుకి తాజా ఆహారం అంటే
ఈ గడియ వర్తమానమే. ఈ గడియ వర్తమానమే. ఈ గడి అనగా ఈ కాలానికి ప్రవక్త ద్వారా ఇవ్వబడినటువంటి వర్తమానములు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ద్వారా కాదు, దేవుడు పంపిన ప్రవక్త ద్వారా వచ్చినటువంటి వర్తమానమే ఈరోజు పక్షిరాజులు అనబడుతున్న పిల్లలకి, విశ్వాసులకి అది తాజా మాంసం ఎర. ఆమేన్. ఎర కనిపించిన వెంటనే ఏం చేద్ది పక్షిరాజు? ఆలోచిస్తుందా? నేను ఆలోచిస్తాను బ్రదర్. కొంత చోట్ల వాకింగ్ చెప్పినప్పుడు నేను ఆలోచిస్తాను బ్రదర్, మా పాస్టర్ని అడుగుతాను ఇలా పొందాలో, ఎలా పొందాలో, ఏం చేయాలో. మనం గంట చెప్తాం, వాడు ఫోన్ చేసి పాస్టర్కి అంటాడు, పాస్టర్కి, పాస్టర్ గారండి ఎవరు వచ్చారండి, బాప్తిస్మం ఇలాగంటున్నారు, ప్రభుత్వమైన పగల కదా రాత్రి అంటున్నారు, ఆ బైబిల్ చూపించారు, మరి మీరేమంటారు? నేనేమంటానంటే అది అబద్ధ ప్రవర్తన అంటాను, వదిలే అంటాను. అలాగేనండి వదిలేస్తానండి. ఈడు వాడు కలిపి అక్కడ పోతారండి. ఎక్కడ పోతారు? ఈ గుడ్డివాడు నమ్ముకుంటే ఈ గుడ్డివాడిని ఆ గుడ్డివాడు ఇద్దరు కలిపి గుంట్లో పడి అనగా గుంట అనగా నరకంలో పడతారు పేరా. అందుకే నడిపించేవాడు కళ్ళు తెరిచి ఉండాలి, అనగా వాక్యపు వెలుగులో నడిపించాలి. సంఘ శాఖ వెలుగు వైపు కాదు, కానీ వాక్యపు తెరవబడిన వాక్యం వైపు, తెరవబడిన బైబిల్ వైపు అవి నడిపించబడాలి. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే నీ వాక్యమే నా పాదలకు దీపమని దావీదు చెప్పలేదా? ఒక విశ్వాసికి వాక్యమే మార్గం. వాక్యానుసారంగా మనం వెళ్తున్నప్పుడు సోదరులకు కొన్ని తప్పుదాలు ఉన్నట్లయితే పొద్దున్న చెప్పినట్లుగా ఆ తప్పుదాల విషయంలో పక్కన పెట్టి అలాంటి వానికి సహాయం చేస్తూ మనము కలుపుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారు ఉన్నామండి. ఒకనే భారములు కొన్ని మోసుకొని వచ్చు మీరు ముందుకు సాగండి అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంది. దేవునికి స్తుతి కలుగాక. పక్షిరాజు ఎర కనిపించిందా? అది ఆలోచిస్తాను, ఏం చూస్తాను అందండి. ఒక బైబిల్లో ఓ పక్షిరాజు ఉంది. ఆమేన్. వాక్యం చెప్తుంది ఒక పక్షిరాజు, పిలుపు అనే పక్షిరాజు. ఇంకో పక్షిరాజు కూర్చుని ఏం చేస్తుంది? మాట్లాడలేదు. వాక్యం వింటుంది, అంటే తింటుంది, వింటుంది ప్లస్ తింటుంది. హల్లెలూయా. ఇక తిన్న తర్వాత అర్థమైపోయింది ఇది ఎర్ర. వెంటనే దిగి బాప్తిస్మం అందండి. ఏది? ఆ పక్షిరాజు. దేవునికి స్తుతి కలుగాక. అంటే అది ఆ గడియ వాక్యం అని తెలియగానే రథం ఆపేసి, పక్షిరాజు రథం ఆపడం ఏంటి, దిక్కడం ఏంటి, అడికి అర్థం కాదులేండి, నీకు అర్థమవుతుంది. దేవునికి స్తుతి కలుగాక. అంటే పక్షిరాజుకి తాజా ఆహారం దొరికిన వెంటనే ఇక ఆలోచించదు, అది రుజువు చేయబడింది, తెరవబడింది, అది బయలుపరచబడిన వాక్యం అయితే ఇక ఎవరితో సంప్రదించకుండా నేరుగా దిగి, చూడండి ఎర్ర మీదకి విసురున దిగు, పక్షిరాజు వల్ల అవి త్వరపడిపోవును. పక్షిరాజు అయితే నిజంగా ఇది కాలవాక్యం అని కనుక తెరవబడితే, చూడగలిగితే, గ్రహింపొస్తే, హృదయం తెరబడితే, అర్థమైతే, రెవల్యూషన్ ప్రత్యక్షత వస్తే ఆ పక్షిరాజు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఎగురుకుంటూ ఆ ఎర మీదకి వచ్చి అది నా ఆహారం అని అది తింటుంది పేరా. హల్లెలూయా. ఈరోజు సంఘ శాఖలన్నీ కోళ్ళతో, కోడి పిల్లలతో పోల్చబడ్డాయి. ఒక రోజున పక్షిరాజు కోడి వీటి కింద పొదగబడింది. కథ తెలుసుగా మీకు? ఏమైందంటే ఆ కోడి పిల్లలతో పాటు ఈ పక్షిరాజు గుడ్డు కూడా పగలగొని బయటకు వచ్చింది. దీని రెక్కలు పొడవుగా ఉన్నాయి, ముట్టు పొడవుగా ఉంది, అది ఇంత ముక్కుతో ఉన్నాయి, దాని రెక్కలు ఇంత ఉన్నాయి కురసగా. సరే ఇంత ఉన్నాయి, ఇది చూస్తే పెద్ద రాజులా ఉంది, రాజవంశం ఉంది. సరే ఇవన్నీ దా బ్రదర్ తినవా, సిస్టర్ తినవా అని కెలుగుతున్నాయి ఇట్లా పెంటని. అదేమో నేను తినను, నాకు పడదు, నాకు పగలు కాదు రాత్రి భోజనం కావాలి అంటుంది ఈ పక్షిరాజు. తినవా, తండ్రికి పరిశుద్ధాత్మ, కిస్మిస్ చేసుకుందాం, నాకు కుదరదు, కిస్మిస్ వద్దు. ఈరోజు పాస్టర్ల ఫ్యామిలీ కిస్మిస్ అంట, కుష్టుల కిస్మిస్ అంట, సెమ్మి కిస్మిస్ అంట, సండుసుల కిస్మిస్ అంట, యూత్ కిస్మిస్ అంట, రుద్ర కిస్మిస్ అంట, శవల కిస్మిస్ లేదా? ఏం చేస్తున్న క్రైస్తవం ఈరోజు? కుళ్ళిపోయిన ఆహారం తింటున్నారు పేరా. అదంటే దా అసలు డిసెంబర్ నెల వస్తావా రావా? నేను రాను, నాకు ఆ చెట్టు వద్దు, నాకు ఆ పొట్ట వద్దు, నాకు ఆ ఏమొద్దు, నాకు వాక్యమే కావాలి, అది కూడా ఎప్పుడుదో కాదు ఇప్పుడే కావాలి అంటున్నాయి పక్షిరాజులు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమేన్. అది వెంటకెళ్ళి తింటావా? తండ్రికి పరిశుద్ధాత్మ, తండ్రికి పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు. ఈ పక్షి కాదు ఒకడే దేవుడైతే తింటా. ప్రభుత్వం పగలు లేదు, రాత్రి కావాలి. శ్రీబోధ తింటావా? కెలుగుతున్నాను, పెంట నాకొద్దు, నేను తిన్నా, అసలు అటువంటి తిన్నకు, అది తింటే అలసరా, అది తింటే నాకు అరగదు అసలే. అర్థమైందా? కోడి భాష, అది కోడి భాష, ఇదేమో పక్షిరాజు భాష. లాంగ్వేజ్ అర్థమవుతుందా?
దేవునికి స్తోత్రం కలగాక. సరే తినవా, మేము తింటాంలే. పొడుచుకుని తింటున్నాయి, అవి కుళ్ళిపోయి పురుగులు తింటుంటాయి. అది ఎలా తింటున్నాయంటో. ఒకసారి పక్షి ట్రై చేసిందంట, ప్రభు అయితే పగలు తీసుకుందామని. వాక్యం అంటుంది, పగలు కాదు రాత్రి, వద్దు. ఇది పక్షిరాజు భాష. అది నీ లీడ్ చేస్తుంది, అది నడిపిస్తుంది. ఒకసారి కూర్చుని వాక్యం ఉంటుంది పక్షిరాజు. ఆడది ప్రసంగం చేస్తుంది, ఆడమ్మ, ఎవరో యజ్బేల్ అమ్మ చేస్తుంటే స్త్రీ బోధ చేయటం అనేది వాక్యానుసారంగా పౌలు ఖండించాడు. అని తినేసింది, తినకుండా వచ్చేసింది. దేవుని స్తుతి కలుగాక. ఏంటి పక్షి ఆహారము? వాక్యము కానిది ప్రతిదీ కులిపోయింది. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. సరే అవి పెంటకెలుగుతున్నాయి. తల్లి ఏమో, నువ్వు తినవా, దాన కుమార్తె, దాన కుమారుడా, ఇది తల్లి సంఘం అంటుంది. తల్లి సంఘం, తండ్రి సంఘం, మామగారి సంఘం, అమ్మగారి సంఘం, తాత సంఘం, అన్ని సంఘాలే మొత్తం అన్ని కెలుగుతున్నాయి. వాటికి కెలుగుతుంటే అది మాత్రం ససీమేరా, నేను అసలు రానంటుంది. వస్తావా రావా, చస్తావా రావంటే నేను సస్తానేమో కానీ మాత్రం అది మాత్రం తిన్నాను. అది తింటలే. ఎన్నోసార్లు దగ్గరికి వెళ్ళి పడక బయటకు వచ్చేసింది. అది పక్షిరాజు. మన జీవితంలో చాలా వాక్య విరుద్ధమైన కార్యాల్లో మనం ఇమ్మడలేమండి. వాక్యము కాని చోటను ఉండలేవు. పక్షిరాజు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే హల్లెలూయా ఉండలేవు. కాబట్టి రా అని పిలుస్తున్నాయి. అది రాక అలాగే ఉంది. నా పరిస్థితి ఏంటి? ఇక్కడే పుట్టాను, కానీ నేను మాత్రం వేరే దేశానికి చెందిన దాన్ని, వేరే నా పురము. వీళ్ళు మన సహోదరులుగానే ఉన్నారు, కానీ ఎక్కడో తేడా కొడుతుంది, తేడా ఉంది. అలాగే సంఘర్షణ ఉన్నప్పుడు కూడా సిస్టర్ బ్రదర్ అనుకుంటామట. చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు తినే కోడి ఆహారము నువ్వు తినే పక్షి ఆహారానికి ఏ మాత్రం పొత్తుకూరదు. ఎంతసేపు ట్రై చేసినా నీకు అవ్వదు. వాళ్ళు స్త్రీ బోధ, ఆ బోధ, ఈ బోధ మొత్తం కలిసి మిక్స్ చేస్తుంటే నువ్వు వాంతి వచ్చేస్తుంది, తెలియపోతున్నావు. కాబట్టి ఏం చేస్తావంటే, ఇంకా అది ఏం చేసిందంటే ఇంకా తినకుండా అలాగే ఉందన్నమాట అండి. ఒకరోజు నా తల్లి పక్షిరాజు మదరిగల్, తల్లి పక్షిరాజు అరుసుకుంటూ వచ్చిందంట అండి. ఒక్క దెబ్బతో, ఒక్క స్వరానికే ఆకర్షణ అయిపోయిందండి. ఎందుకని ఒక్క స్వరం? అయ్యేమో కిక్కి కుక్కు అంటున్నాయండి. పక్షిరాజు తన స్వరముతో వచ్చినప్పుడు ఫస్ట్ టైం విన్నదేమో ఇది నాకు సంబంధించింది. ఇప్పుడు దాకా వినే శబ్దాలన్నీ కులిపోయిన శబ్దాలు, ఇవి దానికి సరిపడని శబ్దాలు. దానికి సరిపోయే ఒక శబ్దం మాత్రం పైనుంచి వస్తుంది. ఇవి కింద నుంచి వస్తున్నాయి సంఘర్షక శబ్దాలు. ఈ శబ్దం పైనుంచి వస్తుంది. ఈరోజు వర్తమానం పైనుంచి వచ్చింది ప్రియారా. ఫ్రమ్ టు గాడ్, దేవుడి నుంచి వచ్చిన మెసేజ్ ఇది. కాబట్టి ఒక్కసారి పైకి చూసింది. నేనెవరిని? నువ్వు కోడి పిల్లవు కాదు, నువ్వు పక్షిరాజువి. ఐఎమ్ బేబీ ఈగల్, నేను పక్షి పిల్లనా? ఎస్ మై డాటర్ అంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చేయాలి? పైకి ఎగురు. నీ ఆహారం వేరు, నీ నివాసం వేరు. నీ సహవాసం పెంట కాదు, నీ సహవాసం వాక్యము, నీ సహవాసం తాజా. అసలు నువ్వు ఎగరగలవు. నీ రెక్కలు చాలా పొడవైనవి, ఎత్తబాటికి సిద్ధంగా ఉన్నవి రెక్కలవి. యెహోవాకు ఎదురు చూచేవారు నూతన బలం పొంది పక్షిరాజు వాళ్ళే పైకి ఎగురుతురు అని ఉంది బైబిల్. అందుకని కోడి పిల్లలు ఎగురుతాయని రాయబడలేదు బైబిల్లోనండి. దేవునికి స్తోత్రం కలుగాక. మన కోడి పిల్లం కాదు. అయ్యో కోడిపిల్ల సంఘాలు చాలా ఉన్నాయి మన చుట్టూ, వింటున్నారా? అవి పెంట తింటున్నాయి. దేవుని స్తోత్రం. అయితే నువ్వెవరు తెలుసా? నువ్వు ఈ లోకంలో ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, చుట్టూ ఎన్నో కోడిపిల్లలు ఉన్నా, నువ్వు వాటి మధ్య ఒక వింత జీవిగా ఉన్నావు, వింత పక్షిగా ఉన్నావు. ఆ వింత జీవిగా ఉన్నప్పుడే నువ్వెవరో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న పక్షిరాజీవి. నువ్వు భయపడక్కర్లేదు. ఆమేన్. అందుకే ప్రభుత్వం భయపడని పక్షిరాజు అంటండి. హల్లెలూయా. కదా, అది పైకి ఎగురింది తలుతో నిత్య ఎక్కడికంటే ఉన్నతమైన నీలాకాశంలోకి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది కీర్తనలో 103వ కీర్తన 5వ చరణం. ఇక్కడ దావీదు పోలుస్తున్న మాట చూడండి. 103వ కీర్తన 5వ చరణం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచును అన్నాడండి. అంటే పక్షిరాజు యవ్వనం ఏంటి అని అడగొచ్చు మీరు. యాక్చువల్గా పక్షిరాజుకున్న లక్షణం ఏంటంటే, ముసలిది అయిందనుకోండి, అంటే వేటాడి ముక్కు ఏమొద్దంటే అరిగిపోద్ది అనమాట. పక్షిరాజు అది కొన్నిసార్లు పెద్ద దున్నలు కూడా
పెద్ద పెద్ద జీవుల్ని, పెద్ద పెద్ద జంతువులు వేటాడుతుందండి. చాలా పొడవైన రెక్కలండి, ఇది బలమైన పక్షిరాజు. అలాంటి పెద్ద పెద్ద పక్షిరాజులు సౌత్ ఆఫ్రికా మన్యాహారములో లేకపోతే అరణ్యములో, మరి భయంకరమైనటువంటి పెద్ద అరణ్యములో అవి నివసిస్తాయి. ప్రైజ్ గాడ్. మనుషులు ఎవరు లేని చోట బహు దూరంగా ఉంటాయి. ఆ జాతి అంతరించిపోయింది, కానీ చాలా తక్కువ ఉన్నాయి. చాలా పెద్ద పక్షిరాజులు, అంటే మనిషి కంటే పెద్దవి. హల్లెలూయా. దాన్ని చూచే విమానం తయారు చేశారు. దేవునికి స్తుతి కలుగాక. సోదరులారా, పక్షిరాజు పడవలే రెక్కలు ఎలా పడుకుంటాయి చూడండి. అది ఎలాంటిదంటే, అది వేటాడి తింటుంది. కొన్నిసార్లు లేడిని పట్టుకుంటుంది, దున్నపోతను పట్టుకుంటుంది, కొన్నిసార్లు ఆవుని లేదా గేదెని ఏదైతే ఉందో అది బతుకున్న దాన్ని వేటాడి పట్టుకుని పైకి తీసుకెళ్లే శక్తి బలమైందండి. అది దాని వేలల్లో చాలా బలం ఉంటుంది. దాని గోళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, దాని ముక్కు చాలా షార్ప్గా ఉంటుంది, దాని కన్ను చాలా తేటగా కనిపిస్తుంది అండి. హల్లెలూయా. దాని యొక్క రూపం విధానం ఎలా ఉంటుందంటే నిజంగా అది మరి చూస్తుంటే అది ఒక ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రైజ్ గాడ్. దాని ఆహారం వేరు, దాని నివాసం వేరు. ఆమేన్. దాని అలవాట్లు వేరు. హల్లెలూయా. దాని స్వభావం వేరు. ఇవన్నీ చూస్తుంటే అది ఎలా ఉంటుందంటే వేటాడి తాజా మాంసం ఉంటుంది. ఇంకో విషయం చెప్పన్నా, పక్షిరాజు ఎగురొచ్చినప్పుడు పాము కనుక సర్పం చూసిందనుకోండి కంగారు పడిపోతుందండి. పక్షిరాజుని చూస్తే పాముకి కుదురు ఉండదండి. ఎందుకంటే తన ముక్కుతో దాన్ని పొడిచి కాళ్ళతో గోలుతో గుచ్చి ముక్కలు చేసేస్తుందండి ఇది. అందుకే సర్పసంతానికి వర్తమానం అంటే పడదు. దానికి కారణం అదే. మనకు అర్థం కాక తలబాదుకుంటున్నాం. కానీ ప్రవక్త అన్నాడు, పక్షిరాజు ఆహారము ఏమండి, పక్షిరాజు చూడగానే పాము ఇలా పడగిప్పి పుష్ అంటదండి. అందుకే మన మీద అందరూ పుష్ అంటారు. కారణం ఏంటంటే మనం పక్షిరాజు కాబట్టి. అవి పుష్ అంటేనే మన పక్షిరాజులు, అవి చూస్తే అంటే మన పక్షులను కాదు, కోడి పిల్లలం. అర్థమైందండి. దేవునికి స్తోత్రం కలుగాక. పైగా మనం చూస్తే లేనిపోయిన కంగారు వైబ్రేషన్ వచ్చేద్దండి. ఎందుకంటే కొన్ని చోటకి వెళ్ళినప్పుడు మనం చూడగానే వచ్చేద్ది అలాగే ఆత్మ అభిషేకం అండి. దేవునికి స్తుతి కలుగా. కంగారుగా ఉంటారు. ఏంటి కంగారుగా ఉంటారు? కారణం ఏంటంటే అదేదో చూసింది మొత్తం మీద. ఆ సర్పము ఎవరు చిన్న పక్షిని చూసి కంగారు పడిపోద్ది మాట అండి. దానికి ఒక అలవాటు ఉంది. ఎందుకంటే కంగారు పడింది అనుకోండి, అది కంగారు పడిన చూసుకోవడం పక్షి విడిచిపెడద్దా, వచ్చి వేటాడుతుంది అండి. దాన్ని ముక్కలు చేస్తుంది భయం వేసి, ముక్కుతో పొడిస్తే భయం వేసి అదేం చేద్దంటే ఎంత ప్రేమ చేద్దంటే దాన్ని చూడగానే లేనిపోయిన కంగారు కలవరం మాట. ఈరోజు పక్షిరాజు సేవకులు చూసినా, పక్షిరాజు పిల్లలను చూసినా, పక్షిరాజు సంఘాన్ని చూసినా, మిగతా కోడి పిల్లలకి, పాములకి, సర్పసంతానికి కంగారు అందుకు వచ్చేద్దండి. అసలు ఏమనుకుండానే కంగారు పడిపోతారండి వాళ్ళు. కారణం ఏంటంటే ఎత్తుకుపోతారేమో అని. నిజమే, ఎత్తుకుపోతారు. పక్షిరాజు ఎత్తుకుపోతారు. మదరేగలు వచ్చిందా, కోడిపిల్ల కంగారు. మదరేగలు వచ్చిందా, పక్షిరాజుకి మాత్రం ఉజ్జీవం. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది వేటాడి తాజా మాంసం తింటుందండి. నిన్న మొన్న కుళ్ళిపోయింది, అక్కడ చచ్చిపోయిన దాన్ని పీనుగు తిందండి, తాజా మాంసాన్ని. దానికి దానే సొంతంగా వేటాడుతుందట. ఒకరోజు ప్రవక్త చూసినప్పుడు పెద్ద దున్నని ఏమండి ఆ గోళ్ళతో పట్టి పెద్ద దున్నని పక్షిరాజు తీసుకెళ్ళడం చూశాడు. పెద్ద పక్షిరాజు అండి అది. ప్రైజ్ గాడ్. ఆ అరణ్యంలో దేవుని ప్రవక్త విలియం బ్రాన్హమ్ అనే ఈ వ్యక్తి అరణ్యకి వెళ్ళినప్పుడు అది కనిపించింది. దేవునికి స్తోత్రం కలుగాక. అది వచ్చేటప్పుడు అండి గొప్ప అలజడి చేసుకున్నప్పుడు, ఆ గాలి రెక్కలకి శబ్దం చేసినప్పుడట, విమానం ఎలాగైతే దిగినప్పుడు ఏ విధంగా గాలితో ఆ చిన్న ఎండు నాకులు ఎగిరిపోతాయో, చెత్త ఎగిరిపోద్దో, అది దిగేసరికి అలా ఉంటుంది వాతావరణం అంతా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంక విమానం దిగినట్టే. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. అది ల్యాండ్ అవటం చూశాడు దేవుని ప్రవక్త. అది ల్యాండ్ అవుతుంటే ఆ శబ్దానికి, ఆ గాలికి ఆ చుట్టూ అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఓ ప్రైజ్ గాడ్. మీరు చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. అది చాలా టీవీగా ఉంటుంది. టీవీ అంటే టీవీ కాదు, టీవీ అంటే ధైర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. చాలా ధైర్యంగా ఉంటుంది. ఆమేన్ చెప్పొచ్చు. హల్లెలూయా. ఇలా వేటాడిన తర్వాత సోదరులారా, కొన్ని రోజులకి అదేమవుతుంది, ముక్కు అరిగిపోద్ది, గోళ్ళు కూడా అరిగిపోతాయి. సాదామడికి లూజ్ ఈకలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక అదేం చేద్దంటే ఒక చోటకి వెళ్తుంది, బండకేసి ముక్కుని ఈ పక్క ఆ పక్క కొట్టి ఈ ముక్క అంతా ఉడిపోయేలాగా తెగ బాదుతుంది బండకేసి.
ఇలా ముక్కు దానికి వేసి కొట్టినప్పుడు బాధ రక్తం అంతా అయ్యుద్ది అన్నమాట. ఏమవుద్దంటే ఈ ముక్కుతో ఇంతకుముందు ఏం చేద్దంటే ఉన్న లూజ్ ఈకలన్నీ అదే పీకేసుకుంటుందట, పట్ట పట్ట పట్ట. ఇంకా కొన్ని మిగులుతాయి కదా, పక్క పక్షిని పిలుస్తుందట, మిగిలిన కొన్ని ఈకలు కూడా పీకేయండి. అది కూడా ఏం చేద్దంటే ఆ ఉన్న మిగిలి కూడా పీకేస్తుంది. మొత్తం ఏమొద్దంటే ఇక వెంట్రుకలు ఈకలే ఉండదు దాని మీద. ఇక ముక్కుని బండకేసి కొట్టి ముక్కు కూడా తీయేస్తుంది. గోళ్ళు కూడా మొత్తం అదే పీకేసుకుంటుంది ముందు ముక్కుతోటి. ముక్కుతో ఉన్న ఈకల్ని, తర్వాత ముక్కుతో ఉన్న గోళ్ళు పీకిన తర్వాత అప్పుడు మిగతా ఈకల్ని వేరే పక్షులకి హెల్ప్ చేయమని వచ్చినప్పుడు ఆ పక్షులు వచ్చి సహాయం చేస్తాయి. ఆ తర్వాత అది పూర్తిగా గోళ్ళు లేవు, ఈకలు లేవు. వింటున్నారా? ఇక అది ముద్దలా ఉంటుంది అన్నమాట. అప్పుడు అది ముక్కుని బండకేసి కొడుతుంది, ముక్కు కూడా పోద్ది, పూర్తిగా రక్తమయమైపోతుంది. అప్పుడు అది బండ కిందకో లేకపోతే ఎక్కడో చోట గూడికి వెళ్ళి ఉండిపోద్ది. కొన్ని రోజుల తర్వాత దానికి కొత్త ముక్కు వస్తుందండి. కొన్ని రోజుల తర్వాత గోళ్ళు మళ్ళా కొత్త వస్తాయి. ఎలా వచ్చినావు నీ గోరు, నువ్వు గోరు నువ్వు ఒకసారి కట్ చేసి చూడు, మళ్ళీ వస్తుంది. రావట్లేదా? ఎలా వస్తుంది? అవునా? ఇంటికి కట్ చేసి చూడు, ఇంటికి వస్తున్నాయా? మరి నీకు వచ్చినప్పుడు నాకు రాదా? ఎందుకు రాదు? దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అదేం చేద్దంటే పాత గోర్లు తీసేస్తుందండి, ముక్కు తీసేస్తుందండి. ఇది తీసేటప్పుడు చాలా అలసిపోద్ది, రక్తముద్దగా మారిపోద్ది. 21 రోజు కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోళ్ళు వస్తాయి, కొత్త ఈకలు వస్తాయి. అది మళ్ళా యవ్వనస్తురాలుగా మారిపోద్ది. దీన్ని ఏం చూపిస్తుందంటే పునరుద్ధరణం. ఆమేన్. మనం పోగొట్టుకున్న నిజమైన రూపాన్ని, ముసల్తనములో పడిపోతున్న మనము లేపబడేటప్పుడు యవ్వనస్తులుగా లేపబడబోతున్నామని అర్థమైంది మీకు? రకాలుగా చనిపోయినటువంటి ప్రజలు ఏ వ్యాధి లేకుండా, ఏ వృద్ధాంపు లేకుండా వారు తిరిగి మరలా లేపబడుతున్నారు. అర్థం ఏంటంటే ఈ పక్షిరాజు యవ్వనం వల్లే, ఆమేన్, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో హృదయమును తృప్తిపరచుచున్నాడంటే అది అర్థం. దేవునికి స్తుతి కలుగాక. అంటే పక్షిరాజు ఎలాగైతే ముసల్దై మళ్ళా తిరిగి అది యవనస్తులుగా మార్చబడద్దో, అదేవిధంగా మనం వృద్ధులై మరణించి సమాధికి వెళ్ళిన తర్వాత దేవుడు దిగి వచ్చి మనం లేపినప్పుడు మనం క్రొత్త పక్షిరాజు వల్లే, యవ్వన పక్షిరాజు వల్లే లేపబడబోతున్న దాని గుర్తుగా ఉందండి. ఆమేన్. ఇక మళ్ళీ తయారైంది. ప్రైజ్ గాడ్. అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ సంఘశాలకి వెళ్ళి ఆ ముక్కు కాళ్ళు ముక్కుతో గోళ్ళు అరిగిపోయి అనుకోండి, ఇక్కడికి వచ్చావు అనుకో, ప్రైజ్ లార్డ్, మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, నీకు నీ యవ్వనాన్ని పక్షిరాజు యవ్వనం వల్లే మారుస్తాడండి. అప్పుడు ఇంకా నువ్వు బాగా ఆహారాన్ని పీకు తినాలి. రోజు తినే పుస్తకం కన్నా ఇంకో పుస్తకం పెంచాలి. ప్రైజ్ లార్డ్. కుటుంబ బలిపీఠం పెంచుకోవాలి, బైబిల్ పెంచుకోవాలి, ఇలా అధ్యాయం పెంచుకోవాలి. ఇలా దాన్ని పెంచుకుంటూ అసలు నీ ముక్కు షార్ప్గా ఉంటే వేటాడతావు అంతే. అసలు నీ ముక్కే పని చేయలేదు అనుకోండి, అర్థమైందండి, ఇంకే నువ్వు తినవు. ఎందుకంటే ముక్కే లేదు కదా, ఏం తింటావు? దాది ముక్కుతో ఆహారం తింటుంది. ముక్కులు ఉన్నాయా? ఉన్నాయండి. ఈ ముక్కు కాదండి. ఏ ముక్కు? అసలే ఈరోజు ముక్కుతో ఆహారం తిన్నావా? ముక్కుతో ఆహారం తింటే పాస్టర్ గారండి, అదొక మర్మం. అది పక్షులుగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకు తినవు? మాంసం పెడితే పీకి తింటాం కదా, శరీర సంబంధంగా. ఆత్మ సంబంధంగా వాక్యమే ఈరోజు మాంసాహారం. పక్షిరాజు అయితే, ఎదిగిన పక్షి అయితే మాంసం తింటుంది. చిన్న పక్షి పిల్లలైతే రక్తాన్ని పిలుస్తాయండి. రక్తం అనగా జీవం. పక్షిరాజు ఎప్పుడు కూడా జీవాన్ని తింటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ముగిస్తున్న పేర. ఇప్పుడు ఈ పక్షిరాజు గురాన్ని బట్టి చూస్తే ఈ పక్షిరాజుకి అసలు భయం లేదంటండి. ఆమేన్. ఒక రోజున దేవుని ప్రవక్త ఒక చోటకి వెళ్ళాడు. ఆమేన్. పక్షిరాజు గురించి చాలా అధ్యయనం చేశాడండి ఆయన, కళ్ళారా చూశాడు కూడా. దాన్ని చెప్పే ముందు ఈరోజు కుటుంబ బలిపీఠం 3వ భాగంలో, అనగా జూలై నెల 20వ తారీఖున చెప్పిన మాటలో 201వ దినము దీంట్లో చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఎందుకు భయపడుచున్నావు? ఆమేన్. ఆ ఒంటరి పోరాటము చేటకు నువ్వు భయపడవద్దు. ఆమేన్. దేవునిని పరీక్షలో పెట్టుటకు భయపడవద్దు. నీవు పక్షిరాజు అయితే నీవు భయపడవు అంటున్నాడండి దేవుని ప్రవక్త. పక్షిరాజు తన గూడు రేపున్నట్టు వర్తమానంలో మార్చి 16, 1958వ సంవత్సరంలో చెప్పిన వర్తమానంలో దేవుని ప్రవక్త ఇలా అంటున్నాడు. ఏమనంటే నీవు పక్షిరాజు అయితే నీవు భయపడవు అంటున్నాడండి.
భయపడని పక్షిరాజు అండి ఇది. పక్షిరాజు భయపడదు. హల్లెలూయా. ఎందుకు? ఎవరిని ముందుగా ఎరిగినో ఆయన వారిని పిలిచాను. ఎవరిని ఆయన పిలిచానో వారు నీతిమంతులుగా మార్చాను. ఎవరు నీతిమంతులు మహింపరుస్తున్నాడు అంటే ముందుగా నిర్ణయించబడిన వారు దేవుని పక్షిరాజు పిల్లలు. ఆమె చెప్తారా? కాబట్టి నువ్వు పక్షిరాజు అయితే భయపడవు. నీవు అబ్రహాము సంతానమైతే అబ్రహాం యొక్క సంతానమునకు మాత్రమే వాగ్దానం ఇవ్వబడినది. నీవు అబ్రహాము కుమార్తెమైతే అబ్రహాము కుమారుడైతే అబ్రహాము చేసిన వాగ్దానాలు దేవుడు నీకు చేస్తున్నాడు అండి. హల్లెలూయా. ఎందుకంటే నీవు దేవుడట లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుచున్నాడు. ఎలా అనగా దేవుడు ఆ విధముగా చెప్పాను. దేవుడు చెప్తున్నాడు భయపడవద్దు. దేనిని బట్టి భయపడవలసిన అవసరము లేదు. దేని గురించి భయపడక్కర్లేదంటండి. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఓ దేవునికి మహిమ కలిగాక. ఏమనంటే ఏది నీకు హాని చేయలేదు. ఎందుకని? కీర్తన 91 కీర్తన మొదలు వచ్చిన చూస్తే మహోన్నతుని చోటన నివసించేవాడు సర్వశక్తుని నీడను మిస్సనిమిస్తున్నాడు. మహోన్నతుని చాటున ఉన్నంత వరకు నీకు భయమే లేదు. మహోన్నతుడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుని వాక్యమే. దేవుని యొక్క వాక్యపు రెక్కల కింద ఉన్నంత వరకు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఉన్నంత వరకు, దేవుని యొక్క వాక్యపు కోటలో ఉన్నంత వరకు నీకు ఏ హాని జరగదండి. నాకు ఏ హాని జరగదు, మనకి ఏ హాని జరగదు. కానీ వాక్యపు కోట దాటితేనే హాని. అప్పుడు భయపడవలసి వస్తుంది. దేవుని స్తుతి కలుగాక. ఈ పక్షిరాజులు ఇప్పుడు వాక్యపు కోటలో ఉన్నంత వరకు భయం లేదండి. ఆమేన్. భయపడనక్కరమ లేదట. దేవునికి స్తుతి కలుగాక. అసలు నువ్వు పక్షిరాజు అయితే భయపడవు. బైబిల్ ఇలా చెప్తుంది చూడండి. తిమోతి రాసిన పత్రిక. దేవుని నామమున మహిమ కలుగాక. చాలామంది పాస్టర్గా నేను దానికి భయపడుతున్నాను, నేను దీనికి భయపడుతున్నాను అని ఏదేదో భయం కోసం చెప్తూ ఉంటారు. అసలు బైబిల్ ఇలా చెప్తుంది. దేవుని నామమున మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. నాలో ఉన్న, నీలో ఉన్న, మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అయితే, పరిశుద్ధాత్మ అయితే, గ్లోరీ టు గాడ్ అంటాం కదా. లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు ఆ దేవుని ఆత్మ అయితే, హల్లెలూయా, దేవుని నుంచి వచ్చిన ఆత్మ అయితే, నిజమైన దేవుని ఆత్మ అయితే, దేవుని ఆత్మ నీలో ఉంటే ఆయన ఇచ్చిన ఆత్మ దానికి పెరిగితనం అనేది లేదు. ఏమి తిందుము ఏమి తాగుదుము అనేది లేదు. ఆహార వస్తువుల గురించి ఆలోచించదు. హల్లెలూయా. రేపు ఏం తిందు ఏం తాగుదాం అనేది లోకస్తులు, దేవుని పిల్లలు కారు. హల్లెలూయా. దేవుని పిల్లలు అయితే ఏనాటికి ఆ కీడు చాలు. హో హల్లెలూయా. దేని గురించి చిందనం పడక్కర్లేదండి. నాతో ఉన్నారా? దేనికోసం భయపడక్కర్లేదు. ఎందుకంటే నువ్వెవరో తెలుసా? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? పక్షిరాజువి. భయపడని పక్షిరాజువి. అందుకే ఏది నీకు హాని చేయలేదు. ప్రవర్తన్నాడు ఏ తోడేలు నీ దగ్గరకు రాలేదు. ఆమె చెప్పగలరా? ఏది నీకు హాని చేయలేదు. చెప్పగలరా? ఎందుకు? ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత సమూహము కావలి ఉండును. 10,000 మంది నీకు కుడి పక్కన కూలినను, 1000 మంది నీ ఎడం పక్క కూలినను ఏ అపాయము నీ యొద్దకు రానేరదు. ఎందుకంటే ఆయన రాత్రింబగళ్ళు తన స్వాచ్ఛమైన మిమ్మలను కాయొచ్చున్నాడటండి. అంటే మనం ఆయన స్వాచ్ఛం. మనం ఎవరము? ఆయన స్వాచ్ఛం. ఈ స్వాచ్ఛాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? కాస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. అయితే ప్రవర్తనాడు నీవు చిన్న సిద్ధాంతములు సిద్ధాంతములట వదులైన ఈకలు అంటండి. విన్నారండి? సిద్ధాంతములు
తాయెత్తులు కట్టుకుంటాం, మంతలు వేసుకుంటాం, తర్వాత ఇంకేంటి ఏయో ఆ కార్యక్రమంలో నాన్న చెత్త ఉంది కదా, టైం లేదు చెప్పడానికి. అదంతా ఏంటి? టోటల్గా చెత్త. మానవ సిద్ధాంతములు వింటున్నారండి? చర్చకొస్తూ ముహూర్తాలు, చర్చకొస్తూ మంగళసూత్రాలు కట్టడాలు, చర్చకొస్తూ రచ్చరేకులు, చర్చకొస్తూ తాకిదులు, చర్చకొస్తూ తాళ్ళు, చర్చకొస్తూ ఇక ఆచారాలు, చర్చకు వస్తూ ఇంకా అన్యుల వలె అన్య కార్యాలు, అన్ని క్రియలు, మరి సిద్ధాంతంలో వాక్యములేని ఎన్నో కార్యాలు. ప్రవక్త అన్నాడు, నీవు చిన్న సిద్ధాంతములు, వదిలేసిన ఏకలు, కొంచెం ఉద్రేకలతో నీవు దాన్ని చేయలేవు. ప్రైజ్ గాడ్. నీవు నిజముగా అంతరంగములో నుండి పక్షిరాజుగా ఉండవలసి ఉన్నది. అంతరంగములో మార్పు చెందిన పక్షిరాజు వల్లే ఉండాలంట అండి. నీ పని చేసుకుంటాం, కుటుంబాన్ని పోషించుకుంటాం, చర్చికి రావటం, హల్లెలూయా, సమాజంలో సాక్షిగా జీవించడం, ప్రతి క్షణము ప్రతి గడియ దేవుని కొరకు ఎదురు చూడటం. నువ్వు పక్షిరాజు అయితే యెహోవా కొరకు, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తావు. నువ్వు పక్షిరాజు అయితే రెక్కలు చాచి పైకి ఎగురుతావు. ఈ సిద్ధాంతాలు, ఈ వదిలేని ఈకలన్నీ విడిచిపెట్టేయండి. దేవునికి స్తుతి కలుగాక. వాక్యంలో లేని ప్రతి సిద్ధాంతమును, ఈ వదిలేని ఈకలని కూడా తీసి పడేస్తే కానీ కొత్త ఈకలు నీకు రావు. హల్లెలూయా. ఎగిరే శక్తి నీకు రాదు. అయితే పక్షిరాజుకి ఎటువంటి భయం లేదండి. ఎందుకంటే ఈ పక్షిరాజుని ఆయనే కాస్తున్నాడండి. అన్నాడు ఆయన, యెహోవానగు నేనే దాన్ని నాటితిని, నేనే రాత్రి మొగలు దాన్ని నీరు కట్టుదును, ఎవడును నా చేతిలో నుండి దాన్ని పిరికివేయలేడు. పక్షిరాజు దేవుని స్వాచ్ఛము. నువ్వు నేను పక్షిరాజులమైతే మనం దేవుని స్వాచ్ఛము కాబట్టి ఆయన స్వాచ్ఛమును ఆయనే కాయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భయపడుచున్నావు? చాలామంది భయపడతా ఉంటారు. భయపడవద్దు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, భయపడని పక్షిరాజులు మీరు. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజుకి భయం ఉండక్కర్లేదట. ఆ ఒంటరి పోరాటం చేయుటకు నువ్వు భయపడవద్దు. ఒకవేళ ఒంటరిగా నిలబడే వస్తున్న సమయము, అవును, జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒంటరితనం ఏర్పడవచ్చు. నా వలే, నీ వలే, మన వలే, అనేకుల వలే. లేదా కొన్నిసార్లు విశ్వాసము నిజమైన సేవకుడిని, నిజమైన విశ్వాసాన్ని, నిజమైన పక్షిరాజుల్ని ఒంటరితనం చేస్తుంటుంది. అయితే నువ్వు ఒంటరిగా లేవు, ఆయన నీతో ఉన్నాడు. నేను ఒంటరిగా లేను, ఆయన నాతో ఉన్నాడు. మనం ఒంటరిగా లేము, ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ఒక్క సమయంలో ఒంటరిగా పోరాడవలసి వస్తుందండి. అందరూ ఉండొచ్చు, కొన్నిసార్లు అందరూ లేకపోవచ్చు. అందుకే ప్రవర్తనాడు, ఆ ఒంటరి పోరాటం చేయటకు నువ్వు భయపడవద్దు. ఆమేన్, ఆమేన్. ఒంటరి పోరాటము, కొన్నిసార్లు నీ ఇంట్లో వాళ్ళు ప్రేమించకపోవచ్చు, కొన్నిసార్లు నీ బయట వాళ్ళు ప్రేమించకపోవచ్చు, కొన్నిసార్లు సంఘర్షణలు ప్రేమించకపోవచ్చు, కొన్నిసార్లు ఎవరో ప్రేమించకపోవచ్చు. అయితే కొన్నిసార్లు ఒంటరిగా ఉంటావు. ఆ ఒంటరి సమయంలో 10,000 మంది నీ మీద కొడినాను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. 1000 మంది నీ కుడి పక్క పడినాను. ఆమేన్. లేదా 10,000 మంది నీ ఎడం పక్క పడినాను. ఏ అపాయం నీ వద్దకు రాదు, రానివ్వడైనా. ఎందుకంటే నువ్వు మహోన్నతుని చాటున ఉన్నావు. నువ్వు ఆయన రెక్కల కింద భద్రం చేయబడ్డావు. నువ్వు ఆయన స్వాచ్ఛమై ఉన్నావు. దాన్ని ఆయనే కాస్తున్నాడు. ఎందుకు భయపడుచున్నావు? ప్రైజ్ గాడ్. గొప్ప మాట చెప్పాడు ఆయన, నీవు పక్షిరాజు అయితే నీవు భయపడవు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఆయన పక్షిరాజు వలె రెక్కల చాచి తన పిల్లల్ని ఆయన ఐగుప్తు నుంచి మోసుకొచ్చాడు. దేవుడు పక్షిరాజుకు పోల్చబడ్డాడు. పర్వతలు పక్షిరాజుకు పోల్చబడ్డారు. దేవుని పిల్లలు పక్షిరాజు పోల్చబడ్డారు. భయపడని పక్షిరాజు నువ్వు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని ప్రవక్త పెద్ద అరణ్యంలోకి వెళ్ళాడండి. పెద్ద అడవి అది. ఒక రోజున ఆయన వెళ్ళి ఒక చోటకి వస్తే ఒక చెట్టు మీద పక్షిరాజు ఉందన్నమాట. సరిగ్గా వాలుంది. చాలా ధైర్యంగా ఉందటండి. దాన్ని అలాగే చూశాడు. దేవుని ప్రవక్త బిల్లు ఇటువంటి చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడని ఆయన దాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. ఆయన కూడా పరీక్షిస్తూ ఉంటాడు. దాన్ని అలాగే గమనించాడు చాలాసేపు.
దాని ముక్కుని, దాని కంటిని, దాని టీబీని అంటే దాని ధైర్యాన్ని చాలా ధైర్యంగా, అసలే కలవరమే లేదట దానికి, అసలే భయమే లేదట అసలే. నీకు భయం లేదు కదా అంటున్నాడు, దాంతో మాట్లాడాడండి ఆయన. నాకు తెలుసు నీకు అసలు భయమే లేదు, ఎందుకంటే నీ విశ్వాసం అంతా నీ 2 రెక్కల్లో ఉంది. అంటే నేను ఇప్పుడు ఒంగుని గణ తీసేసరికి నువ్వు 2 రెక్కలు ఇలాగ విదిలించి ఒక్కసారి ఎగిరిపోయేంత ధైర్యం నీకు ఉంది. దొరకవు అసలే నువ్వు. హల్లెలూయా. నేను వంగిని గణ తీసుకుని తీసే లోపే నీ ధైర్యం ఏంటంటే, నువ్వు వంగినా గన్న పెట్టినా ధైర్యం ఏంటంటే రెక్కల మీద ఉంది విశ్వాసం దానికి. ప్రైజ్ గాడ్. 2 రెక్కలు. ఆమేన్ ఆమేన్. దేవుడు పోతున్నాడు, నీ ధైర్యం అంతా, నీ యొక్క విశ్వాసం అంతా ఏంటంటే నీ రెక్కల మీదే ఉంది. ఎందుకంటే ఒక్కసారి రెక్కలు విదిలించావంటే అక్కడ కనబడవు, అంటే ఎగిరిపోద్ది అనమాట. ఒక వేటగాడు దాన్ని కాల్చాలని చెప్పి గన్న దగ్గరికి ఇలా వంగుని దాన్ని తీసుకుని ఇలా లోపే అది ఇలా రెక్కలు ఇలాగ ఒక్కసారి ఇలాగంటే కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోద్దండి అది. అప్పుడు ఎత్తుకోవాలి ఏమైపోయిందని. అంత వేగముగా వెళ్తుందండి అది, అంత స్పీడ్గా వెళ్తుందండి అది. ప్రవక్త దాన్ని చూసి అంటే నేను గన్న తీసినా షూట్ చేసినా నువ్వు అక్కడే ఉంటావు. కారణం ఏంటి? నీ ధైర్యం ఏంటంటే, నీకున్న ధైర్యం ఏంటంటే నీ రెక్కలు ఒక్కసారి విధిస్తే కనిపించకుండా వెళ్ళగలని ధైర్యం నీకు ఉంది. కాబట్టి నీ యొక్క విశ్వాసం ఎక్కడుందంటే రెక్కల మీద ఉందంటున్నాడు. ఈరోజు 2 రెక్కలు ప్రవక్త అన్నాడు. ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. కొత్త నిబంధన తీసుకోవాలి బలం, పాత నిబంధన తీసుకోవాలి బలం. మనం 2 నమ్ముతున్నాం. కొత్త నిబంధన, పాత నిబంధన ద్వారా శక్తి పొందుకొని ఒక్కసారి ఇలా విదిలించి రెక్కలు చాచి పైకి ఎగిరిపోయే ధైర్యశాలులు మీరు. ఆమేన్. అందుకే పక్షిరాజు భయపడదట. అందుకే భయపడని పక్షిరాజు అనే మాట మీద మాట్లాడుతున్నాను పేరు. దేవునికి స్తుతి కలుగాక. దేవుని ప్రవక్త దాన్ని చూసి ఒక పాట నేర్చుకున్నాడు. ఏంటంటే దేవుని పక్షిరాజు పిల్లలు కూడా అంతే. ఈ పక్షిరాజు ఏ విధమైతే ధైర్యంగా ఉన్నదో, దాని యొక్క ధైర్యం అంతా 2 రెక్కల మీద ధైర్యం ఉన్నదో, ఈరోజు ఏర్పరచబడిన నిర్ణయించబడినటువంటి పిల్లబడిన దేవుని పక్షిరాజులకు ఉన్న ధైర్యం ఏంటంటే కొత్త నిబంధన ఒక రెక్క, పాత నిబంధన ఒక రెక్క. హల్లెలూయా. ఇక వాటికి ఏ సిద్ధాంతాలు లేవు. ఆమేన్. వాక్యాన్ని అలా తీసుకుని శక్తి పొందుకొని ఒకేసారి అది ఎగిరి సదాకాలం దేవునితో ఎత్తైన నివాస స్థలం విశ్వస్తుంది పేరా. కాబట్టి ప్లేరా, భయపడని పక్షిరాజు మీరే ఉన్నారు. దేనికి భయపక్కలేదు, ఎందుకంటే మహోన్నతం చాటున్నారని దేవుడి మిమ్మల్ని కప్పించాడు. ఆయనే నాటాడి మిమ్మల్ని, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే తీసుకువెళ్తాడు. భయపడని పక్షిరాజుగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, గొప్ప పక్షిరాజుగా ఉన్నావు ప్రభువా. నీ ప్రవక్తలు కూడా భూమి మీద పక్షిరాజుల వలె ముందు చూపుతో వాక్యాన్ని బోధించారు ప్రభువా. ఏర్పరచబడని పిల్లలు కూడా మరి పక్షిరాజులతో పోల్చబడటం జరిగింది. నువ్వు పెద్ద పక్షిరాజువు నాయన, అనగా పక్షిరాజు యొక్క దానికి పోల్చబడ్డావు. నీ ప్రవక్తలు పక్షిరాజు పోల్చబడ్డారు. నువ్వు ఏర్పరచుకున్న పిల్లలు పక్షిరాజు పిల్లలుగా పోల్చబడ్డారు. ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలు. ఈరోజు పక్షిరాజు పిల్లల్ని తీసుకుని డిఎన్ఏ పరీక్ష చేస్తే అది తల్లిని పక్షిరాజుగా డిఎన్ఏగా మార్చబడుతుంది విన్నాం ప్రభువా. అవును దేవా, మాలో ప్రవశిస్తున్న రక్తము దేవుని జీవుల రక్తమని, మేము పక్షిరాజు పిల్లలమని ప్రభువా. అందుకే భయపడవలసిన లేదని 10,000 మందిన మరి 1,000 మంది పడినాను, ఏ అపాయం ఎద్దుకు రాదని నువ్వే మమ్మల్ని కాచుచున్నావని, కాపాడుతున్నావని స్తుతిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా మా ప్రవక్త వెళ్ళి ఆ పక్షులను చూసినప్పుడు ఎంత ధైర్యముగా భయపడినట్టుగా ఉన్నదో, దానికి ఎలా భయం లేదో, దేవుని పిల్లనే మాకును ఏ విషయంలో కూడా భయం లేని వారు ఉండాలని మీరు మమ్మల్ని హెచ్చించారు ప్రభువా. ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని జీవితకాలం ముందుకు సాగే భాగ్యం దయచేయండి. వదిలేని ఈకలన్నీ ప్రభువా ఈ రాత్రి తీసివేయండి. అరిగిపోయిన ముక్కులు దేవా బండకేసి కొట్లు కృప చూపండి. ఈరోజు కొత్త ముక్కుతోను, కొత్త గోళ్ళతోనూ, కొత్త ఈకలతోనూ పక్షి యవనంతో నింపి ప్రభువా. నీ వాక్యం వేటాడేవారుగా నాయన, నీ తాజా మాంసం తినేవారుగా ప్రభువా. ఎక్కడ ఈ వాక్యం ఉందో అక్కడ వాలేవారుగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి. యెహోవా అక్కడికి ఎదురు చూచేవారు నూతన బలం పొంది పక్షిరాజు వల్ల ఎగురుదని చెప్పా ప్రభువా. దినము నాయన ధైర్యం కలిగి ఆ గొప్ప ఎత్తబాటుకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను.